బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ లోని 318(4)(112) రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3(3)(a)(4) సెక్షన్లు, ఐటీ చట్టం 2000-2008 లోని 66(d) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతోంది. 2 కమిషనరేట్ల పరిధిలో అనేక మంది మీద ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, అలాగే టీవీ షోస్ చేసేటువంటి కొంతమంది ఎవరైతే సినీతారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు 2 కమిషనరేట్లకు సంబంధించినటువంటి పోలీసులు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడటం, బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోవటువంటి వ్యవహారాలతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలోనే దీని మీద వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఇందులో డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీల యొక్క పాత్రను ఐడెంటిఫై చేసిన తర్వాత అనేక మంది మీద ఈ కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది. అయితే సంబంధించి ఇప్పుడు పోయిన లంబాడర్ పోలీసులకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఈడీ అధికారులు సైతం దీని మీద కేసు నమోదు, ఈ బెట్టింగ్ యాప్ పైన తాజాగా కేసు నమోదు చేశారు. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు పలు బెట్టింగ్ యాప్లను నిర్వహించేటువంటి కంపెనీల మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఈరోజు విజయ్ దేవరకొండతో పాటు రానా ఉన్నారు, మంచు లక్ష్మి లాంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం వీరిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ కేసులో భాగం చేస్తూ ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక సీనియర్ నటులైనటువంటి ప్రకాష్ రాజ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్లా, యాంకర్ శ్రీముఖుల మీద కూడా కేసు నమోదు చేశారు. ఈడీ కేసులోని జాబితాలో పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ లో ఇప్పటికే నమోదైనటువంటి కేసులను బట్టి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 29 మంది మీద కేసులు నమోదయ్యాయి. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పవన్ ఇలా మొత్తం 29 మంది మీద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే
బెట్టింగ్ యాప్స్ కేసు విచారణలో భాగంగానే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులను దృష్టిలో పెట్టుకొని, అలాగే మియాపూర్ లో నమోదైనటువంటి కేసుల్లో భాగంగానే ఎవరెవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించి పూర్తి ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్న తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం పిఎంఎల్ఏ చట్టం కింద ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపున కేసు నమోదు చేసిన అనంతరం ఇప్పటికే ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్లు గా ఉన్నటువంటి ప్రేమనేని విష్ణుప్రియ ప్రేమనేని విచారించడం జరిగింది. రెడ్డి సోదరిని విచారించారు. అలాగే ఇందులో ఒక కానిస్టేబుల్ పాత్ర ఉంది అని తెలిసిన తర్వాత కానిస్టేబుల్ ఎక్కడైతే ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ను సైతం విచారించడం జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. అలాగే గతంలో యాంకర్ గా ఉండి ఇప్పుడు ఒక పార్టీకి ప్రధానంగా స్పోర్ట్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నటువంటి యాంకర్ స్కామ్లకు సంబంధించి అప్పుడు సైతం పంజగుట్ట పోలీసులు విచారించడం జరిగింది. సో ఒకవైపున పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది, కానీ మరోవైపున ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈ మనీ లాండరింగ్ ను ప్రివెన్షన్ చట్టం కింద పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు కాబట్టి కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకుండా ముందు ఈ పోలీసులు గాని ప్రభుత్వం గాని ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందంటారు? ఇప్పటికీ చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి సైబర్ బ్యూరో నుంచి కావచ్చు, ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేసిన వ్యవహారంలో భాగంగానే ఒకవైపున సైబర్ క్రైమ్ కు సంబంధించి డీజీగా ఉన్నటువంటి దిశ గోయల్ దీని మీద స్పందిస్తూ ఏ యాప్లు అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక యాప్లను బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ఆ లాగిన్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవ్వకుండా వాటన్నిటికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఒకవైపున సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేశారు. ముఖ్యంగా మరోవైపు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తేటతెల్లం చేయడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు, మరి కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఇప్పటికే అలర్ట్స్ ను జారీ చేశారు. అమాయకుల ప్రాణాలకు ఈజీ మనీకి అలవాటు పడి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఇది సామాన్యులక వాళ్ళ యొక్క జీవితాలతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి వీరిని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయొద్దు అనేటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపున ఏ యాప్లు అయితే వీటిని నిర్వహిస్తున్నాయో ఆయా కంపెనీల మీద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొన్ని ఏవైతే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేటువంటి యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ కు సంబంధించి కావచ్చు ఆ కంపెనీల మీద కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ నిర్వాహకులను సైతం అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది ఈ సెలబ్రిటీలతో పాటు. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.